హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేస్తున్నాను పచ్చ పెసలతో పప్పు. ఈ పప్పు అన్నంలోకి చాలా బాగుంటుందండి. మరి ఈ పప్పు నేను ఎలా చేసుకుంటానో ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందుకోసం నేను తీసుకుంటున్నాను 1/2 కప్ పెసలండి. వీటిని మనం నానబెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా కుక్కర్లో వేసేసి వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక 5 విజిల్స్ వరకు ఉంచేస్తే బాగా ఉడికిపోతుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక ఎండుమిరపకాయ, తాలింపు గింజలు, అలాగే కరివేపాకు, ఇంకా పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకున్నానండి. పెద్దదైతే 1/2 వేసుకోండి, చిన్నదైతే 1 సరిపోతుంది. ఇవన్నీ తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఇక్కడ బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో నేను ఒక టమాటో కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు పులుపు ఇష్టమున్న వాళ్ళు టమాటా స్కిప్ చేసేసి టమాటా తీసేసి మీరు చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకోవచ్చు టమాటా ప్లేస్లో. ఈ టమాటా అంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారపొడి, ఇంకా 2 టీ స్పూన్ల జీలకర్ర పొడి, అలాగే ఇంకా 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. ఈ పప్పులో జీలకర్ర పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసి మూత పెట్టి 1-2 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయిందండి. ఈ పప్పుకి కొంచెం వాటరీగా ఉంటేనే బాగుంటుంది. అంటే మరీ గట్టిగా ఉంటే ఈ పప్పు అంత టేస్ట్ అనిపించదు. కాబట్టి కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకొని పప్పుని ఉడికించాలి. అలాగే ఇక్కడ పప్పు వేసిన తర్వాత కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ అక్కర్లేదు, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు చాలా బాగుంటుంది. మరీ గట్టిగా ఉన్నప్పుడు అన్నంలో అంత రుచి అనిపించదండి. కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ ఉండేలాగే చూసుకోండి. తర్వాత పప్పు వేసేసి మొత్తం కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసి ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పప్పు చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.